నీకోసం ఇవాళ వెరైటీ ఉప్మా చేస్తా. ఉప్మాలో జీడిపప్పు బదులుగా కిస్మిస్, అమ్మో తినగలమా? ఉప్పుకు బదులుగా పంచదార. అమ్మా ప్లీజ్ తినవా? అంటే ఉప్పుకు బదులుగా పంచదార, పచ్చిమిరపకాయలు, అల్లం, లాస్ట్లో మసాలాకు బదులుగా పిజ్జా పౌడరు, చీజ్. ఎందుకు ఇలా చంపుతున్నావు నన్ను? లాస్ట్లో కొంచెం కాఫీ పౌడరు, కొంచెం టీలోంచి వచ్చిన నీళ్లతో కలిపి నీకు ఉప్మా చేద్దాం. కొద్ది రోజులు ఆరోగ్యంగా బతుకుదాం అనుకుంటున్నాను పాప. నేను వద్దా? ముందే చంపేస్తానంటావా? అంత అందంగా ఉన్నావు. క్యూట్. ఏంటి ముడి పెట్టుకున్నా? నీకోసం న్యూ ఇయర్కి ఇస్తా అన్నా కదా అంజలి. అవును. అది లేదు, అయిపోయింది. మరి నువ్వు అప్పుడు రమ్మంటే ఇప్పుడు వస్తే ఎలా కదా? ఇప్పుడు ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ ఏమొస్తుంది అసలు? జాకెట్ కూడా వద్దని చెప్పాను కదా, వీడియో చేశా కదా. అవును. ఇప్పుడు నువ్వు అడుగు, ఇంటికి వచ్చిన వాళ్ళకి మరి ఏమి ఇస్తావు బేబక్క అని అడగాలి కదా. మీ ఇంటికి వచ్చాం పాప, ఏమి ఇస్తున్నావు మాకు? వచ్చిన వాళ్ళందరికీ రోల్స్ రాయిస్ కార్ పెడుతున్నా. నాకు కింద ఉంది రెడీ. చూడలేదా వచ్చేటప్పుడు? అర్రే గొడ్డేసి పెట్టావే, మిస్ అయినట్టున్నావు. నువ్వు ఏంటి తెప్పించుకుంటా అనుకుని వచ్చావా? గుడ్డ కింద రోల్స్ రాయిస్ ఉంది. సీరియస్లీ ఏందమ్మా నువ్వు? సరే కిస్మిస్ ఉప్మా చేయనా నీకోసం? ఫిక్స్ అయినట్టున్నావు బాబా నువ్వైతే. కిస్మిస్ ఉప్మా విత్ కాఫీ పౌడర్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. నిజంగా ట్రై చేసి అనవసరంగా మనం తిట్టుకుంటాం. నిజంగా మీ రిస్క్తో మీరు ట్రై చేయండి. మమ్మల్ని బహుకరించొద్దు, సారీ మమ్మల్ని అనుకరించొద్దు. అలా అంటారా? సరే ఏదో రెడీ, ఏదో ఒకటి పెట్టమ్మా, ప్రాణం పోయేలా పోయేట్టుంది. అదే నీకు ఈ లోపల కాఫీ టీ ఏమన్నా కావాలంటే ఇవ్వను అని చెప్తున్నా. నేను ఇప్పుడు కూర్చోచ్చా? కూర్చో. ఇంక నేనే అంత వంట ప్రతాపం మామూలుగా ఉండదు. ఒక్క నిమిషం స్లీవ్ అలా ఇలా అనుకుంటాను. అనుకోండి. ఒక్క నిమిషం ఎక్సర్సైజ్ చేయాలి. ఆగమ్మా, ఊరికే ఒక నిమిషం ఉండమ్మా. ఓకే రెడీ. వంటకి ఎక్సర్సైజా? అంటే దేవుని ప్రార్థించారా ఇప్పుడు? కాదు, దేనికన్నా వార్మప్ కావాలి. సార్ కూడా చూసారట నా కరాటే, నాగార్జున సార్. అవును చూసాను, నేను కూడా చూసావా? కియా శేఖర్ కదా. నువ్వు చేయవా మరి నాతో? సెల్ఫ్ ప్రొటెక్షన్ వద్దా? రేపు నీ ఫ్యాన్స్ నేను చుట్టుముడితే అంజలి ఏం చేస్తావు? అంత సీన్ ఉందా? ఇలా 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 ప్రాక్టీస్ చేద్దా? నేను ఒరిజినల్ నేర్చుకున్నాను. ఓకే రెడీ. కొంచెం వెనక్కి మా ప్రేమ్ బాబెట్టండి. 1 రెడీయా? నిజంగా కొట్టేట్టుంది బాబు. రెడీయా? మనం బాగా క్లోజ్ తీసుకోండి. మనం ఉప్మా చేసుకుందాం. ఇంకో 1 మనం ఉప్మా చేసుకుందాం. ఇలాగా వాడుకున్నట్టుగా ఉంది. గాజులతో టింగు టింగు టింగు, గాజులండిరా అన్నట్టు. లేకపోతే నన్ను ట్రోల్ చేస్తారా? ఈ ఉప్మాలో ప్రత్యేకత ఏంటంటే ఈ నూనె, ఈ ఆయిల్ ఇక్కడ దొరకదు. అంటే డబ్బా ఇక్కడ దొరికిన డబ్బానే. ఇది ఆఫ్రికా అడవుల నుంచి తెప్పించాను నూనె. అది సంగతి. ఆఫ్రికా అడవుల్లో ఒక చెట్టు ఉంది, అది ప్రపంచంలో ఒకటే చెట్టు. అది బేబక్కే దొరికింది. జుజుబీ చెట్టు అంటారు దాన్ని. నువ్వు నమ్మట్లేదు? నేను చేయను సార్, నేను చేయను. నేను పడేసి వెళ్ళిపోతా, నా వల్ల కాదు. అది లేదు, ఉంది జుజుబీ చెట్టు ఉంది, ఒక్కటే ఉంది ప్రపంచంలో, అది బేబక్కే. ఆ చెట్టులోంచి వచ్చిన ఆయిల్ ఇది మీకోసం చేస్తున్నా. ఇది దొరకదు. ప్రత్యేకంగా మన ప్రైవేట్ జెట్లో మన పని వాళ్ళు పొద్దున్నే వెళ్ళి మీకోసం తీసుకొచ్చారు. అయితే భలే చెప్పారు. ఒకసారి ఒక గెస్ట్ ఇంటికి వెళ్ళాను, ఎంట్రీ చేయడానికి వెళ్తే, రే అంజలి గారికి జర్మనీ నుంచి తీసుకొచ్చిన ఫ్రూట్స్ తీసుకురమ్మా అన్నారు కదా. మరి ఇలాగే అన్నారు బాబా. కెన్ యూ బిలీవ్ ఇట్? జర్మనీ నుంచి తెచ్చిన ఫ్రూట్సా? నాకు చెప్పుంటే నేను పొద్దున్నే దుబాయ్లో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా కదా, నేను వచ్చేదాన్ని కదా గబబా. దుబాయ్ నుంచి అని తెచ్చేదాన్ని కదా, పొద్దున్నే ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసుకుని వచ్చా దుబాయ్లో. అదే కదా. సో అని అంజలి గారు, ఈ ఫ్రూట్స్ మనకి ఇక్కడ వేసినా రావండి, లోపల విత్తనం ఉంటుంది, చాలా ప్రీషియస్ గా దాచుకోవాలి. నుంచి తీసుకొచ్చిన యాపిల్స్, ఇంకెక్కడో దేశం నుంచి తీసుకొచ్చిన ఫ్రూట్స్ ఇలా పెట్టారు ప్లేట్ లో. ఇంతకీ దీంట్లో జీలకర్ర వేస్తారా? ఆవాల జీలకర్ర వేయరా? వేస్తారు. ఓన్లీ ఆవాలా జీలకర్ర వేస్తారు? మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేయాలి. అన్ని వేయాలా? అన్ని వేయాలి. చలో కొంచెం ముందు ఎండుమిర్చి చేస్తే మాడిపోతుంది. నాతో చేపించాలి. మీరు కూర్చోండి, మీరు హెడ్ మాస్టర్. సరే అయితే ముందు మినప్పప్పు చేత్తో వేయచ్చు, పర్వాలేదు, తడి లేదు కాబట్టి. ఓకే. స్పూన్ జీలకర్ర ఫస్ట్. మినపప్పు, శనగపప్పు వేగడానికి ఎక్కువ టైం పడుతుంది, మీరు కూడా వినండి. సరే. మినపప్పు కాసంత, శనగపప్పు. ఒక్క నిమిషం స్టైల్ వేయాలి. వేసినట్టే వేసాను. ఇంకొన్ని వేయాలా? ఇది వేగుతుంటే చాలు, సరిపోతుంది. జీలకర్ర, ఆవాలు, జీలకర్ర. ఇష్టం వచ్చినట్టు వేసేస్తారు. ఇలా ఇలా లైట్ 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 అలా వేసామా లేదా?
అన్నట్టుగా స్టైల్ దేనికన్నా పూజ చేస్తున్నట్టే ఉంది, అక్షంతలు వేస్తున్నట్టు ఉంది అక్కడ. వంట కూడా పూజ అండి. అంతే అంతే. ఇది కూడా ఆవాలు ఆవాలు చిటపట్లాడుతాయేమో, జాగ్రత్త. అరే పసుపు కుంకుమ వేసినట్టుందమ్మా. ఇది ఎక్కడ, ఇది ఇల్లే దేవాలయం. అవును, వంటిల్లే వైద్యశాల. అవును, ఇప్పుడు వంట చేస్తున్నారు, ఇది పూజ. ఇప్పుడు ఇది ఇలా ఎగుతున్నప్పుడు వెంటనే కరివేపాకు అవన్నీ లేవు కదా. అవును. సో ఎండు మిరపకాయలు ఫీల్ అవుతున్నాయి, వేసుకోవచ్చు. వేసేయచ్చు. ఆల్రెడీ కొంత వేగిపోయింది కదా. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇవన్నీ వేస్తారా? వేయండి. ఆలు కావాలంటే స్టైల్ వేయాలి. సరే డన్. 1 సెకండ్ జాగ్రత్త. ఆ ఎండుమిర్చి చెయ్యి ఎక్కడ కంట్లో పెట్టుకున్నా మండుతుంది. స్టైల్ ఫాలో అవ్వాలి. సరే జాగ్రత్త, కాలుతుందేమో అని టెన్షన్ కాదు. ఇవి ఈ ఆటలో ఇంకా తాలింపు అది వేగిన తర్వాత ఇవి వేసేసుకోవాలి. గరిటే నా చెయ్యి ఉందిగా. సాయిబాబా కలిపినట్టు కలిపేస్తారు ఇప్పుడు ఇలాగా. అవును. మా అమ్మాయి బంగారు తల్లి. వద్దులే, వద్దు కదా. ఇంత సోగ్గా వంట చేస్తే చూడండి ఎక్కడన్నా ఎడాపెడా నైట్లు వేసుకుని చేస్తున్నారు. చక్కగా స్టైల్ గా రెడీ అవ్వండి. ప్యాంట్ షర్ట్ వేసుకుని, ప్యాంట్ షర్ట్. అదే గరికపాటి గారు చెప్పినట్టు నైటీల్లో చేయకండి వంట అని. ఇలా ఏమైనా కావంటే ఇలా ఎగురుకుంటూ ఎక్కడైనా కాల్చుకుంటారేమో అని ఎంత భయంగా ఉందో నాకైతే. పక్కన వాళ్ళు కాలుస్తాను, నేను కాలను. దేవుడా ఎక్కడికి వచ్చానమ్మా, ప్రజల్లారా నన్ను కాపాడండి. అప్పుడు అవును, నాకు ఈ విషయం చెప్పండి. బిగ్ బాస్ గేమ్ మీకేం అర్థమైంది అసలు? అర్థమయ్యే లోపల బయటకు వచ్చా. సరే, బయటకు వచ్చాక అర్థం చేసుకుంటున్నా. అదే అంటున్నా. అసలు ఈ రోజుకి నాకేంటంటే వాళ్ళు ఇచ్చిన టార్గెట్ ని ఫుల్ఫిల్ చేయడమేనా? అడగండి అడగండి, కమాన్ కమాన్, నేను వెయిట్ చేస్తున్నా. అడగండి, ఆలస్యం ఎందుకు? మీరు అడగాలి, నేను చెప్పాలి. అసలు అడగనిస్తున్నా. అల్లం వేయాలి. అల్లం వేయండి. పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు అప్పుడు ఆటలాడడం నా మొహం మీద జిమ్ముతాయి. ఈ మాత్రం జాగ్రత్తగా అలా అలా వేసి. మా డాడీకి బాగా ఇష్టం ఇది. నేను చేస్తే అల్లం జీడిపప్పు అన్నారు వేస్తా లాస్ట్లో. ముందు నుంచి వేయకూడదు, ఉడికిపోతే బాగోదండి. అంతేనా? అయ్యి బాబాయ్, ముందే వేసాం అనుకో మెత్తపడిపోతాయి కదా జీడిపప్పులు. మెత్తకుంటే బాగోండి. నాకు ముందే చెప్పారు కదా సన్నగా నాలాగా నాజుగ్గా. ఓకే చెప్పండి. అందుకని అలాగే అడగండి, మీరు ప్రశ్నలు బహారించండి. ఇప్పుడు ఇంతకీ బిగ్ బాస్ హౌస్ లో మీరు డిసప్పాయింట్ అయింది ఎక్కడ అంటే ఏం చెప్తారు? నాకు ఫస్ట్ అర్థం కాల. బీపీ అన్ని కంట్రోల్ చేసుకుంటున్నా, కోపం వస్తున్నా. కంట్రోల్ చేసుకోకూడదంట, ఇష్టం వచ్చినట్టు ఇచ్చి పడేయాలంట. నాకు తెలియదు కదా సంగతి. కొంచెం ఎక్కువ భయపడుతూ, అంటే ఎవరేమనుకుంటారు, మనం బిగ్ బాస్ ఇస్ సైకలాజికల్ గేము, మన ఇమోషన్స్ని ఎంతవరకు మనం కంట్రోల్ చేసుకుని ఉంటాము అని ఉంటుందేమో అని అనుకున్నా. కానీ అరవడం, కరవడం ఇదే మెయిన్ అనుకోలే. అరిచేయాలి, తప్పున్నా లేకపోయినా దాన్ని ఏదో ఒకటి ఇష్యూ చేయాలి. ఏం చేస్తాం ఇప్పుడు? మరి రీఎంట్రీ ఇస్తే అప్పుడు ఏం చేస్తారు? అదే పనిలో ఉంటా, అరిచే పనిలోనే ఉంటా. ఏం తప్పు చేసినా చెప్పిన కూర వండుతుంటే ఎందుకు నా మొహం పెట్టి చూస్తున్నారు? కూరను ఎందుకు చూస్తున్నారు మీరు? అట్లా చూడడం నాకు నచ్చట్లే. నన్ను చూడద్దు. సోనియా నన్ను అంది కదా, అక్క మీరు అట్లా చూడకండి, నాకు అన్కంఫర్టబుల్ అవుతుందని. నేను కూర చేసేటప్పుడు కూడా ఎందుకు అట్లా చూస్తుంటారు? ఎందుకు ఎలా చూసారు సోనియా? మామూలుగా చూసి అర్థం కానట్టు అది కూడా చూపించారు కదా. ఇలా చూస్తున్నా, మీరు అట్లా చూడకండి అక్క, అన్కంఫర్టబుల్ అవుతుంది అంది. నన్ను బిగ్ బాస్ ఏమైనా చూడొద్దని చెప్పాడా ఆయన? మొహం కూడా చూడొద్దని చెప్పాడా అని చెప్పా. బాగా ఇవ్వాల్సింది అట్లా ఇవ్వాలని తెలియక కొంచెం సాఫ్ట్గా ఉన్నా. ఏం చేస్తాం, సరేలే. పోటీగా తీసుకున్నాం. అది పోటీగా కాదులే, కొంచెం అర్థం కాలేదు ఎట్లా రియాక్ట్ అవ్వాలో, ఏం చేయాలో. మీకు ఎంత బెల్లం వేస్తే ఇష్టం? షుగర్ అది ఎంత? నిజంగా బెల్లం వేస్తున్నా పాప. షుగర్ ఉప్మా ఇది. అరే బుజ్జి కదరా, ఒక్క రోజు తినరా పంచదార ఉప్మా. కెమెరామెన్ మీరు కూడా కావాలా పంచదార ఉప్మా? అది తల ఊపుతున్నారు, కావాలంట. 2 చెప్ ప్లీజ్, 2 చెప్తారు అసలు ప్లీజ్. లైట్గా షుగర్ ఉప్మా, నువ్వు ఎప్పుడు తినుండవు, బాగుంటుంది. ఇప్పుడు షుగరా ఉప్పా? ఇంత షుగరు చాలు, ఏదన్నా చాలని ఎలా చెప్తా? పంచదార ఉప్మా కొంచెం వేయాలిగా. ఎప్పుడు చిన్నప్పుడు ఉప్మాలో షుగర్ వేసుకుని తిన్నది గుర్తుంది బాగాను. అదే అట్లాగే ఉంటుంది ఇది. గరికపాటి గారు మరొక వీడియోలో మెన్షన్ చేస్తారు. ఆవిడ ఎవరో ఉన్నారండి, బేబక్కని. ఆవిడ ఉప్మా చేసింది, పంచదార వేసి ఉప్మా చేసింది. ఏంటి అసలు ఇలా చేస్తున్నారు? చెప్పండి అంజలి గారు, మీరు ఏదో ప్రశ్నలు కురిపిస్తారనుకున్నా, మీరు మాత్రం ప్రేమ కురిపిస్తున్నారు.
నా ఇంకా చూస్తున్నారు ఎంత మీకు నేనంటే ఇష్టమైనా నేను ఎంత వాళ్ళు అందంగా ఉన్నా మీరు నా ఇంకా చూడటానికి వీల్లేదు